వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాంటి వార్తలు రాసే ఆ వార్తల వెనుక ఉన్న మర్మం ఏంటో ఒకసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ఈనాడు వార్తాపత్రిక చూసుకున్నట్లయితే రాయలసీమలో వైకాపాను నేల కూల్చండి అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నేతలందరూ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం, లోక్సభ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని పిలుపుతున్న సమావేశంలో ఈ మాటలు మాట్లాడారు. ఓటర్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దోపిడీలో జగన్కు వాటా ఉందని ధ్వజం. పవన్ను ఓడించడానికి ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు. 150 మంది ఎర్రచందన స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్ కుమార్ రెడ్డి. పవన్ను ఓడించాలన్న మిథున్ రెడ్డి కుట్రలు పండుతున్నారంటూ రాయలసీమలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. మళ్ళీ నిజంగా వీళ్ళు పిఠాపురంలో పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్, గీతా గారు. మరి అక్కడ మాట్లాడాలి కానీ వీళ్ళు రాయలసీమకి వెళ్ళి మిథున్ రెడ్డి అక్కడ ఓడించాలని కుట్రలు పడుతున్నారు అంటే అక్కడేమన్నా మిథున్ కుమార్ రెడ్డి ఓటేస్తాడా? ఓటేయడు. అక్కడ ఓటమికి గెలుపోవటం డిసైడ్ చేసేది పిఠాపురం ప్రజలు. అయితే ఈ రోజు రాయలసీమలో వైకాపాను పాత్ర ఏంటని మాట్లాడుతున్నారు. రాయలసీమకు మీరు ఏం చేశారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు రాయలసీమకు పలానా తీసుకొని వచ్చారని చెప్పండి. మీరు రాయలసీమ కోసం ఏమాత్రం పనిచేశారు? రాయలసీమలో కర్నూలు రాజధానిగా చేస్తాను వైసీపీ అంటే మీరు రాజధాని వద్దు అంటున్నారు. కర్నూలుకు అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటున్నారు. నాయర్ రాజధానిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయర్ రాజధాని ఏర్పాటు చేస్తాం, లా నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రభుత్వం చెప్తుంది. మరి కర్నూలు రాజధానిగా పనికిరాదని మీరు మాట్లాడుతున్నారు. కానీ రాయలసీమలో మాత్రం మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, పదవులు కావాలి. మరి మీరు ఎందుకు రాయలసీమలో పోటీ చేస్తున్నారు? రాయలసీమలో మీరు నిశ్చకుగా రాయలసీమ అభివృద్ధి కట్టుబడి ఉంటే కర్నూలు రాజధానికి మీరు ఆమోదించండి. మరి కర్నూలు రాజధానిగా మీరు ఎందుకు ఆమోదించట్లేదు? మరి కేవలం అమరావతికి మాత్రం ఎందుకు పెద్ద పెట్టేస్తున్నారు? అంటే మీరు ఎక్కడైతే మీ భూములు ఉన్నాయి అక్కడ మాత్రం అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకున్నట్లయితే అట్లా జరుగుతున్నారా? నిజంగా రాయలసీమ పట్ల మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ రోజు రాజధాని కావచ్చు, లేదంటే నీటి ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ముఖ్యమైన వనరులు కావచ్చు, ఏమైనా కంపెనీలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని రండి. మరి ఎందుకు తీసుకొని రాలేకపోయారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ హెరిటేజ్ కంపెనీ ఎక్కడ పెట్టారు? మీ హెరిటేజ్ కంపెనీ అక్కడ ఉంది. మిగిలిన కార్యకలాపాలను హైదరాబాద్లో నడుస్తున్నాయి, మిగిలిన జరుగుతున్నాయి. కానీ మీకేమో రాయలసీమ ఓట్లు కావాలి, రాయలసీమలో అభివృద్ధి పనులు వద్దు, రాయలసీమకు రాజధాని వద్దు, రాయలసీమ ప్రజలు బాగుపడ్డా మీకు నచ్చట్లేదు. అంటే రాయలసీమకు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట్టేస్తుంటే రాయలసీమ ఖచ్చితంగా వైసీపీ అడ్డగా మారబోతుందని చెప్పేసి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాయలసీమకు నిజంగా అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అమరావతి అనే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే అక్కడ మాత్రమే రాజధాని ఉంటే అదొక ప్రాంతం మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది, మిగిలిన ప్రాంతాలు డెవలప్మెంట్ కావని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంతో 3 ప్రాంతాలను అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఎలాగైతే తెలంగాణలో హైదరాబాద్ మనకి ఇడిపోయిందో అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఒక రాజధాని ప్లేస్లో 3 రాజధానులు ఉంచారు. అమరావతికి రాజధాని ఉంటుంది, వైజాగ్కి రాజధాని ఉంటుంది, కర్నూలుకి రాజధాని ఉంటుందని చెప్పారు. కానీ మీరు కోర్టుకి వెళ్ళి అమరావతి మాత్రమే రాజధాని ఉండాలి, మిగిలిన ప్రాంతాలకు రాజధాని వద్దంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఉత్తరాంధ్ర లేకపోయి ఓట్లు అడుగుతున్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, రాయలసీమ లేకపోయి ఓట్లు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అమరావతి ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అంటే 3 ప్రాంతాలను సమాన అభివృద్ధి చేసి 3 ప్రాంతాలకి సమగ్ర అభివృద్ధిని డెవలప్మెంట్ ఇచ్చి అన్ని ప్రాంత ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తాను నా లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పాత్రేయండి, తొక్కేయండి, అంధపాతాలం నరకేయండి, చంపేయండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడేందుకు మీకు ఓట్లు ఎలా? మీరు నిజంగా పలాన్ని చేస్తాను నాకు ఓటు వేయండి, రాయలసీమకి నేను నీటి ప్రాజెక్టు తీసుకొస్తాను నాకు ఓటు వేయండి అని అడగండి. లేదంటే రాయలసీమకి నేను ఇంకా మంచి యూనివర్సిటీ తీసుకొని వస్తాను నాకు ఓటు వేయండి అని అడగండి. రాయలసీమ కంపెనీలు తీసుకొని వస్తాను నాకు ఓటు వేయండి అని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి మాత్రమే రాజధాని ఇస్తానంటున్నారు. లేదు నేను అమరావతిని కూడా క్యాన్సిల్ చేసి రాయలసీమ ప్రాంతానిలోనే రాజధాని పెడతానని చెప్పి ఓట్లు అడగండి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి అట్లా వెళ్ళినప్పుడు అట్లా అడగండి. కేవలం ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతం ఓట్లని మీరు వశపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ ప్రాంత ప్రజలకు మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు ఎందుకు చెప్పట్లేదు? మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చినప్పుడు ఏం చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి? మళ్ళీ ఈ రోజు ఎంపీ పదవికి బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీ తరఫున ఎంపీ పదవిలో పోటీ చేస్తున్నాడు. అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నీ చివరి బంతి వరకు ఆడతా అని చెప్పి చేతుల కాళ్ళ కాకలు పట్టుకున్నట్లయింది. చేసేది ఏం లేక మన మిత్రులు తెలంగాణ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అది తప్పుపట్టట్లేదు. కానీ మన ప్రాంత ప్రజల కోసం మన ప్రాంత నేతలు ఎంత మాత్రం పోరాడాలనేది కావాలి కదా. ఇక్కడ మిథున్ రెడ్డి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై పడి ఏడుస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమాన అభివృద్ధి చేయడంలో చూస్తున్నారు. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దుర్మార్గుడు రాక్షసుడు ఇన్ని సంవత్సరాలు ఎలా గెలుస్తాడు? మరి ఇప్పటికైనా మీరు ఓడించే దమ్ము ధైర్యం మిథున్ రెడ్డి గారిని కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని చేసే సాహసం ఉందా? ఈ రోజు మీకు నిజంగా 3 పార్టీలు అవసరం ఏమొచ్చింది అని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళు మాట్లాడినంత ఈజీగా కాదు. అదేవిధంగా ఇక్కడ
యువజనులు శ్రామికులను రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం అంట. ఇది విలేకరులతో మాట్లాడుతున్న పిఎస్ గోయల్ మాట్లాడారు. 5 ఏళ్ల దుష్టపాలనలో మద్యం ఇసుక భూ మాఫియాలతో అగ్రస్థానం, అభివృద్ధికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని తొక్కేశారు. విశాఖ రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించలేదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. మరి ఇదే పీయూష్ గోయల్ గారు మరి కేంద్రంతో అధికారంలో 2014లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉంది కదా, ఆ రోజు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క ఎందుకు లేదు మీరు? మరి విశాఖ ఉక్కు పరిశ్రమను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? మరి విశాఖ ఉత్తరాంధ్రాన్ని ఎందుకు దగా చేయాలని చూస్తున్నారు? అంటే ఈ రోజు ఎలాగైనా రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరి నిజంగా మీరు ఈ రోజు పొత్తు పెట్టుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏమి ఇచ్చారు? మళ్ళీ 2019లో ఎందుకు మీరు పొత్తు విడిపోయింది? 2024లో మళ్ళీ పొత్తు ఎందుకు అవసరమైంది? అంటే మీరు కొన్ని సీట్ల కోసం టీడీపీతో లోపాయికారు ఒప్పందం చేసుకొని పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఏపీ ప్రజలు పిచ్చోళ్ళ మీరు ఏం చెప్పినా నమ్మడానికి? నిజంగా 5 ఏళ్ల దృష్టి వల్ల మద్యం ఇసుక భూ మాఫియాలో అగ్రస్థానం అని మాట్లాడుతున్నారు. మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. అది మానేసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ నమ్మడానికి? అంటే మీరు ఏది నమ్మినా మీరు ఏది చెప్పినా నమ్మేస్తారు ప్రజలు. మరి నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చారా లేదా? మరి ఎందుకు మళ్ళీ ఏపీ ప్రజలు ఓట్లు అడుగుతున్నారు? అంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వరు, పోలవరాన్ని పూర్తి చేయరు, విశాఖ ఉక్కు పరిశ్రమను ఆపరు ప్రైవేటీకరణ కాకుండా, కానీ ఏపీలోకి వచ్చి మీరు చేసిన తప్పులన్నీ వైసీపీ ప్రభుత్వంపై వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలైతే చూస్తున్నారు ఎవరు కుట్రల ప్రయత్నాలతో వస్తున్నారు, ఎవరు మంచి బుద్ధితో వస్తున్నారు అన్నది వచ్చే ఎన్నికల్లో తేల్చుకుంటారు ప్రజలు. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ స్పీకర్ని అంట. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్పీకర్ను గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 170 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకి 731 నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. తెదేపా, జనసేన, భాజపా, వైకాపా, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సంఖ్యని సీఈఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే నామినేషన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి 4210 నామినేషన్లు వచ్చాయి. పార్లమెంట్కి 25 స్థానాలకు గాను 731 వచ్చాయి. ఇందులో ప్రముఖంగా తెదేపా, జనసేన, భాజపా, వైకాపా అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు వేశారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు కూడా వేసినట్లు రాశారు. ఏదేమైనప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు వేయడం కూడా ఒక శుభపరిమాణం. ఎందుకంటే ఈరోజు ప్రధాన పార్టీల్లోనే కాదు, ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకున్న వాళ్ళు ఈరోజు నామినేషన్లు వేయడం శుభపరిణామం కనిపిస్తుంది. అయితే పోటీ మాత్రం 170 నియోజకవర్గాల్లో 4210 మంది ఉన్నారు. అయితే వీళ్ళలో కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కొంతమంది విత్డ్రా చేసే అవకాశం ఉంది. మళ్ళీ చివరికి ఎంతమంది పోటీల్లో ఉన్నారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. రైతన్నకు రంపంపు కోత, వ్యవసాయానికి ఊరేసిన సీఎం జగన్ అంటూ రైతన్నకు రొంపంపు కోత, వ్యవసాయానికి ఊరేసిన సీఎం జగన్. నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా? మరి 2014 ఎన్నికలప్పుడు రుణమాఫీ చేస్తానని రుణమాఫీ ఎందుకు చేయలేదు రైతన్నలకు ఎవరు దగా చేశారు, ఎవరు మోసం చేశారు అనేది రైతన్నలకు తెలుసు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రుణమాఫీ గురించి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? నా మేనిఫెస్టోని చూసి నాకు ఓటు ఎందుకు అడగట్లేదు? మీరు ఎవరు పెద్ద పీట వేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా అనేది ప్రతిసారిస్తారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అవినాష్ చిన్న పిల్లోడు అంటూ వార్త రాసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర. ఈ కుట్రలో నా 2 చెల్లెళ్ళు కలిశారు. వైఎస్ పేరు తుడపాలని చూసిన పార్టీలో చేరిక. వైఎస్ శత్రువు ఇంటికి పసుపు చీర కట్టుకెళ్లారు. వివేకను చంపాలన్న వ్యక్తికి మద్దతు. చిన్నాన్నను ఓడించిన వారితో చట్టపట్టాలు. వీళ్ళ రాజశేఖర రెడ్డి వారసులు. పులివెందుల సభలో షర్మిల, సునీతాలపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు ఏదైతే పులివెందుల సభలో మాట్లాడో ఆ సభలో పులివెందుల నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్, పక్కన అవినాష్ రెడ్డి. నిన్నటి రోజు ఏదైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో సభలు పూర్తి చేసుకున్న తర్వాత పులివెందుల్లో వెళ్ళి నామినేషన్ వేశాడు. నామినేషన్ వేసిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటల గురించి కూడా రాశారు. ఇది ఒక శుభపరిమాణం. ఎందుకంటే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఇలా రాయడం అంటే పెద్ద సంచలనం. ఎందుకంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అది ఫ్రంట్ పేజీలో హాఫ్ పేజీ రాశారంటే ఒక శుభపరిమాణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉవ్వెత్తున లేసే ఆంధ్రజ్యోతి కూడా కనువిప్పి కలిగింది. అదేవిధంగా మళ్ళీ అదే పక్క చిన్నపిల్లలైతే స్కూల్కి పంపాలంటూ సునీత వార్త రాసుకొచ్చారు. అవినాష్ నిర్దోషి అంటున్న జగన్ వ్యవస్థలపై నమ్ముకుంటుంది. నిందితుడిని సిబిఐ తేల్చిన వ్యక్తికి 3వ టికెట్. ఇది మీకు తగదు, అలా చేయకండి. అవసరమైతే నా భర్తను అన్నను అరెస్ట్ చేయండి, నా తండ్రి వివేకను మాత్రం న్యాయం చేయండి అంటూ మాట్లాడారు. సునీత ఏదైతే మాటలు కూడా మాట్లాడి వివేకానంద హత్యపై లైవ్ డిబేట్కు సిద్ధం, మీ ఛానల్కే వస్తాం, మీరు చర్చకు సిద్ధమైన సీఎం జగన్కి వివేక కుమార్తె సునీత సవాల్ అంటూ మాట్లాడింది. మరి నిజంగా సునీత గారు 2019 సమయంలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది. అప్పుడు అధికారంలో ఎవరున్నారు? మరి అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఆ రోజు నిజాలు
నిగ్గుదేచి లేకపోయింది. ఈరోజు ఎందుకు వివేకానంద రెడ్డి హత్య గురించి బురద రాజకీయాలు చేస్తున్నారు? మీరు ఎందుకు ఎన్నికల సమయంలోనే బయటకు వచ్చారు? ఇంతకు ముందే రావచ్చు కదా. అంటే కేవలం కొందరి వైసీపీ వాళ్ళు విమర్శలు చెప్పినట్లు కేవలం కొందరి మాటల ప్రకారమే మీరు ఇలా మాట్లాడుతున్నారు, అంతకు మించి లేదనిపిస్తుంది. అదేవిధంగా సభ్యత సంస్కారం ఉన్నాయా అంటూ షర్మిల మాట్లాడిన మాటలు రాశారు. నిన్న నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు మాట్లాడతావా, జగన్పై షర్మిల ఫైర్ అంట. మీరు ఎక్కడ పడితే అక్కడ జగన్ గురించి విమర్శించి చేస్తే తప్పు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు. సొంత చెల్లి అన్న ఇంగితం ఉండదా? ఇంత దిగజారుడా? పసుపు చీర కట్టుకోకూడదా? నీ పత్రిక పసుపు రంగులో లేదా? బాబు వద్ద మోకరిల్లించి నేను కాదు, నువ్వు మోదీ వద్ద మోకరిల్లావు. నీ కేసుల ఛార్జ్షీట్లో వైఎస్ పేరును చేర్చింది నీ లాయర్ కాదా? సీఎంకు పీసీసీ అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్ అంటూ ఒక వార్త రాశారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే మంచిగా ఉందో దాని గురించి, అంటే నా చీర గురించి మాట్లాడతావా, ఎమోషనల్ డైలాగ్స్. అంటే ఈ రోజు నువ్వు ఎటువంటి తప్పులు చేసినా చూస్తూ ఊరుకో ఉండాలి, నువ్వేం విమర్శలు చేసినా చూస్తూ ఉండవుకోరు, నువ్వేమన్నా కూడా చూస్తూ ఊరుకో ఉండాలి. అంటే తిరిగి అనకూడదు. అంటే మీరు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఏ సమయంలో ఉన్నావు? నువ్వు స్త్రీ అయినంత మాత్రాన నువ్వేం మాట్లాడినా నువ్వు ఏం చేసినా కూడా చూసుకుంటుండాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మనకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ కదా. మనకు పోలవరాన్ని పూర్తిగా నిర్మించకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇన్ని తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని నువ్వు ప్రచారం చేయొచ్చు, నువ్వు పోటీ చేయొచ్చు. నిన్ను ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అనకూడదు, కేవలం చూస్తూ ఊరుకో ఉండాలి. అంటే ఇలా ఎలా ఉందంటే నేనేమైనా చేస్తా, మీరు ఊరికే ఉండాలి, మీరంటే మాత్రం నేను తిరిగి అంట అన్న విధంగా ఉంది. షర్మిల గారు నిజంగా మీకు చిత్తశుద్ధి రాజకీయాల్లో ఉండాలని కూడా ఉంటే ఖచ్చితంగా మీరు తెలంగాణలో పార్టీ పెట్టి ఎందుకు క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చారో తెలియాలి. పులివెందుల్లో వివేక గురించి ఒక్క ముక్క మంచిగా మాట్లాడావా? పులివెందుల్లో వివేక గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మార్చినానే అన్నాడు, కానీ వివేకానంద రెడ్డి గారిని దూషించి మాట్లాడలేదే. మీరు లేనిపోయిన రచ్చ చేస్తున్నారు, అంతకు మించి చేయలేదు. ఈ రోజు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? వాళ్ళతో చెట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది ఎవరు? వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఎవరు? వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి డిబేట్స్లో కూర్చుంటుంది ఎవరు? వాళ్ళ దగ్గర చేస్తుంది ఎవరు? అందరూ చూస్తున్నారు. విజయవాడ ప్రచారంలో షర్మిల మాట్లాడిన మాటలు రాజశేఖర రెడ్డి తమ్ముడు అన్నావా? చివరి నిమిషం దాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చంపలేదు? చివరి నిమిషం దాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు కదా, నా గెలుపు కోసం పనిచేశాడు, అన్న గెలుపు కోసం పనిచేశాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడని చెప్తున్నాడు కదా. అందుకే నిదర్శనం ఏం కావాలి? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు చేయాలనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. మీరు చెప్పినట్లు మాట్లాడి మీరు చెప్పిన పనులు చేస్తే కనుక మీకు ఒప్పు, అలా చేయకపోతే కనుక తప్పు అన్న అదే విధంగా ఉంది. అంటే మీరు ఇతరుల వ్యక్తులు ఏం చేయాలి, ఇతరుల ప్రచారంలో ఏం పాల్గొనాలి, వాళ్ళు ఏం మాట్లాడాలని కూడా మీరే చెప్పాలి. అంటే అవినాష్ భవిష్యత్తును మేము ఎందుకు పాడు చేస్తాం? మీరు కాక ఎవరు పాడు చేస్తున్నారు? ఈరోజు అవినాష్పై లేనిపోయిన నిందలు వేస్తుంది మీరు కదా. మరి అలాంటి నిందలు వేస్తున్న మీరు చేస్తున్నట్లే మీరు ఈరోజు నిజంగా అవినాష్ రెడ్డి గారు తప్పు చేసింటే సిబిఐ కేసు విచారణ చేస్తుంది, సిబిఐ నిజాలు తెలుసుకొని అవినాష్ని ఎవరు అరెస్ట్ చేస్తుంది. మీరు రాజకీయాల సమయంలో అవినాష్ పైన ఎందుకు నిందలు వేస్తున్నారు? మరి రాజకీయాల్లో మీరు అలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అంటే రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలపై ఎందుకు చేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పాలన గురించి మాట్లాడండి. వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు కేవలం ఎవరో చెప్పిన మాటలు, ఎవరు చేసిన మాటలు మాట్లాడిన తర్వాత ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నాడు నేడు మారిన సీను 2019 అమ్మ ముద్దు పెట్టి వివేక బామర్ది ఈసారి జగన్ నామినేషన్లో కనిపించని దృశ్యాలు. నామినేషన్కు ముందు ఇప్పుడు సభ అప్పట్లో భారీగా తరలివచ్చిన వివేక అభిమానులు హత్యలో నిజాలు వెలుగులోకి నేడు కనిపించిన ఊపు అంట. నేడు వివేక కనిపించిన ఊహ అంట. అంటే వీళ్ళు సభ చూశారో లేదో తెలియదు, కానీ వీళ్ళు చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఇరుకు సందులో పెట్టి సభకు జనాలు వచ్చారని చూపించే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి విశాలమైన ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి జనాలు వస్తున్నా కూడా ఇలా రాస్తున్నారు. అంటే ఎవరు సభలు పెట్టినా రాయని తప్పు లేదు, వాళ్ళు ఏం మాట్లాడినా రాయని తప్పు లేదు. కానీ ఒకరి వర్షనే రాసి ఇంకొక వర్షం రాయకుండా బురదలే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఈరోజు సోషల్ మీడియా బాగా గట్టిగా ఉంది. తిరుగుబాటు మొదలైందంటూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు పాల్గొన్న సభలు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం ఏదైతే ఇంతకుముందు రాజంపేటలో మాట్లాడిన మాటలు అదే రాసింది. డ్రామా కంపెనీని మూసేసిన జగన్ ఇంటికే చంద్రబాబు. డ్రామా కంపెనీ ఎవరిది? ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదనేది ప్రజలకు బాగా తెలుసు. ఇష్టానుసారం పాలిస్తే జనం తిరుగుబడతారు. ఆయన మళ్ళీ వస్తే ఆస్తులు దోచేస్తాడు.
ఓడించి గులకరాయి గాయానికి ప్రజల చికిత్స చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంటు స్థలం ఇస్తానే అమరావతిలో మీరు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. మరి ఆ పేద ప్రజలకు సెంటు స్థలం ఎందుకు ఆ రోజు వద్దన్నారు? మరి ఈరోజు 3 సెంట్లు ఇస్తానన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆనాడు ఎందుకు లేదు, ఈరోజు మళ్ళీ ఎందుకు ఇస్తానంటున్నారు? అంటే మీరు ఎన్నికలు వచ్చిన వాళ్ళు ఇస్తాను అంటే ఊరించడమేనా? మరి గతంలో ఎందుకు లేదు? మీరు రేపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ రోజు ఇచ్చింటే ఈ రోజు మళ్ళీ 3 సెంట్లు ఇచ్చే అవసరం వచ్చేది కాదు కదా. మీరు ఎన్నికలు వచ్చిన వాళ్ళు అది ఇస్తాను ఇది ఇస్తాను అనడమే కానీ ఇచ్చేది ఏమన్నా ఉందా? రుణమాఫీ అన్నారు, ఎందుకు చేయలేదు? అమ్మఒడి ఎందుకు తీసుకొని రాలేదు? వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకొని రాలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇచ్చారు. మరి రుణమాఫీ అన్నారు, మీరు ఎందుకు లేదు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎందుకు లేదు? నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఎందుకు లేదు? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, ఎందుకు చేయలేదు? మీ ఇంటికి మీ బంగారం అన్నారు, ఎందుకు తీసుకొని రాలేకపోయారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో సెంటు స్థలం ఇస్తా అంటే ఆ సెంటు స్థలాన్ని ఇవ్వద్దు అని కోర్టుకి వెళ్ళి అడ్డుకునేది ఎవరు? మీ పార్టీ నేతలు కదా. మరి మీ పార్టీ నేతలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదా? అమరావతి ప్రజలు భవనాలు కట్టిస్తుంటే కట్టొద్దని చెప్పింది ఎవరు? మీరు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు బ్రహ్మరథం పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని కోర్టులను అడ్డం పెట్టుకుని ఎలాగైనా వ్యవస్థలు మేనేజ్ చేసి బతకాలని పరిపాలన చేయాలని చూస్తున్న మీరు ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన సంక్షేమ పరిపాలన అందించాడు కాబట్టి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు సెంటున్నర స్థలం ఇస్తుంటే అక్కడ సమాధులకే పనికి వస్తాయి కానీ ఇల్లు కట్టుకోవడానికి పనికి రావంటున్నారు. మరి ఈరోజు అదే సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళ గురించి ఏమనాలి? ఈరోజు సెంటు స్థలం కూడా కొనుక్కోలేని వారి పరిస్థితి లేవు. ఈరోజు నేను అధికారంలోకి వస్తే 3 సెంట్లు స్థలం ఇస్తాను అంటున్నావు. ఈరోజు ఏమైనా కొత్తగా అధికారం అడుగుతున్నావా? ఇంతకుముందు అధికారంలోనే ఉన్నావు కదా. మరి ఆ రోజు నువ్వు ఎందుకు మంచి పరిపాలన చేయలేకపోయావు? ఆ రోజు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తామంటున్నారు. మరి ఇంతకుముందు ఎందుకు కట్టిలేకపోయావు? ఈరోజు గతంలో ఎవరైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయి వాళ్ళకి మాత్రం ఇల్లు వచ్చాయి, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? మరి ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్. గతంలో నువ్వు ఎంత ఇచ్చావు? ఎన్నికలకు ముందు 2,000 చేస్తావు, అది 3 నెలల ముందు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే అది చేస్తానంటున్నారు. ఇంటికి వచ్చి ఇస్తాం, గట్టున ఇంటికి వచ్చి ఇస్తామంటున్నారు. అంటే ఇంటికి వచ్చి ఎలా ఇస్తారు? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పైన బురద చల్లింది మీరు. అదే వాలంటీర్ వ్యవస్థను వేలం వేస్తుంది మీరు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన అంటూ మాట్లాడుతున్నారు. ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాటలు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన అంటున్నారు. మరి నిజంగానే ఇంటికి వచ్చి మొదటి సంతకం డిఎస్సీ పైన గతంలో ఇంటికి ఉద్యోగం ఇచ్చింటే ఈ రోజు డిఎస్సీ పైన సంతకం పెట్టాల్సి ఎందుకు వచ్చేది? నిరుద్యోగ భృతి అన్నారు, గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి మీరు ఏమైనా నమ్మే పరిస్థితి? గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎన్నికల సమయంలో మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క ఛాన్స్తో 100 ఏళ్లకు శాఖ అంటూ మాట ఒక వార్త రాశారు. జగన్ 5 ఏళ్ల పాలనపై ఎన్డీఏ ఛార్జ్ షీటు. మా ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో దానికి పాదయాత్ర మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు 330 అమలు చేయలేదు, 85% అమలే చేయలేదంట. నమ్మక ద్రోగానికి బ్రాండ్ మార్క్ జగన్, జనం నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు, గురిబండ, ఒక్క కుటుంబంపై 15 లక్షల భారం, అమ్మఒడికి 13,000, నానా బుడిత లక్ష స్వాగ, మద్యం వ్యాపారంతో 1,00,000 కోట్లు దోపిడీ, ఇసుక గనుల్లో అక్రమాల్లో మరో 1,00,000 కోట్లు, ఈ 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు బాధుడు, జనంపై 75,000 కోట్ల భారం, విషపూరిత మద్యంతో 30,000 మంది మృతి, అనారోగ్యం బారిన 30 లక్షల మంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 730 హామీలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ముందుకు వచ్చాడు. నా పరిపాలన నచ్చిన నాకు ఓటైనా, నా పరిపాలన నచ్చకపోతే నాకు ఓటేయకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు అలా అనే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరు 2014, 2019 పరిపాలన చూసి ఓటేయమంటున్నారు, 2019, 2024 పరిపాలన చూసి ఓటేయమంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మంచి పరిపాలన చేశానని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నా పరిపాలన చూసి నాకు ఓటైన, నా మంచితనాన్ని చూసి నాకు ఓటైన అంటున్నాడు. కానీ మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మరి 85% అమలే చేయలేదు. మరి 2012, 2019 సంక్షేమ పథకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? పోయిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటే మనకు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొని రాలేదు? ప్రత్యేక రైల్వే జోన్కి ఎందుకు ఇప్పటి వరకు శంకుస్థాపన చేయలేదు? ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇంటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయారు? రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? అంటే గతంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని గుర్తు చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 85% అన్నా చేయలేదంటున్నారు. మీరు 100% హామీలు ఇస్తే 100% కూడా పూర్తి చేయలేదు అన్నది ఇక్కడ మనకి తేటతెల్లమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన చూసి నాకు ఓటేయండి, నా పరిపాలన నచ్చకపోతే నాకు ఓటేద్దు అంటున్నాడు. మరి అమ్మఒడికి 13,000, నాన్న బుడితో 1,00,000 స్వాగా, అమ్మఒడికి 13,000 ఇస్తానని మీరే చెప్తున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యావ్యవస్థకి పెద్దపీట వేసాడు కాబట్టి ఈరోజు చదువుకున్న ప్రతి విద్యార్థికి డబ్బులు ఇస్తున్నాడు. 13,000 కాదు ఇస్తుంది, 15,000 ఇస్తున్నాడు, 1,00,000 స్వాగా అంటున్నారు. ఈ రోజు ఏవైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ అవుతున్నాయో ఈ మద్యం బ్రాండ్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింటే ఈ పలానా బ్రాండ్ పలానా రోజు అనుమతి ఇచ్చాడని మీరు ఒక కాగితం రిలీజ్ చేయండి, ప్రజలు నమ్ముతారు. అలా రిలీజ్ చేయకుండా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి
పరిస్థితి లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు చూసినంత మాత్రం ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి లేదు. అలా అయితే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి అధికారంలోనే ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈనాడును, ఒక ఆంధ్రజ్యోతిని, ఒక సాక్షిలో, మిగిలిన పత్రికలో లేదంటే ఇంకోరిని నమ్ముకోలేదు. ఆయన పరిపాలన, ఆయన మంచితనాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా మంచి పరిపాలన చేసింటే నాకు ఓటేయండి, లేకుంటే ఓటేద్దండి అని చెప్తున్నాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చిత్తశుద్ధి ఉందే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చిత్తశుద్ధి ఉందే ప్రజలే తెలుసుకుంటారు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి. ప్రజలకు ఎవరు మంచి చేసింటే వాళ్ళని ఎన్నుకుంటారు, ఎవరు మంచి చేయకపోతే వాళ్ళని ఎన్నుకోరు. మరి ఇదే జరుగుతుంది. కానీ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.